క్యాటలాన్ స్టూడియో గురించి ఇంకా కొన్ని చెప్పబోతున్నానండి. క్యాటలాన్ స్టూడియోలో మీరు చూసినట్టయితే నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఆర్ట్ ఆఫ్ టెస్టింగ్ నేనెప్పుడు రెఫర్ చేస్తాను. చాలా బాగా రాశారు కుల్దీప్ రాణా గారు అని చెప్పి. ఆయన దాంట్లోనే నేనిప్పుడు ఒక స్క్రిప్ట్‌ని రికార్డ్ చేయాలనుకుంటున్నాను. అట్లాంటి టైంలో మనము క్యాటలాన్ స్టూడియోలో 3 మోడ్స్ చూడొచ్చండి. 1 రికార్డ్ అండ్ ప్లే బ్యాక్ ఇన్ క్యాటలాన్ స్టూడియో. అనదర్ వన్ క్రియేట్ టెస్ట్ కేస్ ఇన్ మాన్యువల్ మోడ్. అనదర్ వన్ క్రియేట్ టెస్ట్ కేస్ ఇన్ స్క్రిప్ట్ మోడ్. 1, 2, 3 మోడ్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. సో, ఈ ఈ మోడ్స్‌కి మనకు కావాల్సింది ఏంటి? స్క్రిప్టింగ్. స్క్రిప్టింగ్ ఎలా రాస్తాము? స్క్రిప్ట్ మోడ్‌లో ఒకసారి చూద్దాం. ఇక్కడ స్క్రిప్ట్ మోడ్‌లో ఎలా రాస్తామంటే, ఇప్పుడు మనం స్క్రిప్ట్ మోడ్ చేసుకున్నప్పుడు ఈ బ్రౌజర్ రిలేటెడ్ కీవర్డ్స్, వెబ్ రిలేటెడ్ కీవర్డ్స్, ఆ తర్వాత కామన్‌లీ యూజ్డ్ వాలిడేషన్ రిలేటెడ్ కీవర్డ్స్, అదర్ కామన్‌లీ యూజ్డ్ కీవర్డ్స్ ఇవన్నీ యూజ్ చేసి మనం స్క్రిప్ట్ అనేది రాసుకుంటాం అన్నమాట. సో, నేనిక్కడ మీకు చెప్తాను. బ్రౌజర్ రిలేటెడ్ కీవర్డ్స్‌లో ఏంటి అని. ఓపెన్ బ్రౌజర్ విత్ యూఆర్ఎల్ ప్రొవైడెడ్. ఇఫ్ నో యూఆర్ఎల్ ఈస్ ప్రొవైడెడ్ దెన్ ఇట్ విల్ జస్ట్ ఓపెన్ ఎ బ్లాంక్ బ్రౌజర్. వెబ్‌యూఐ డాట్ ఓపెన్ బ్రౌజర్. మీరు ఏదైనా బ్రౌజర్‌ని ఓపెన్ చేయాలనుకున్నా లైక్ ఫైర్‌ఫాక్స్ కానీ, క్రోమ్ కానీ, ఎడ్జ్ కానీ ఇవన్నీ బ్రౌజర్సే కదా మనకి. దానికప్పుడు మీరు ఇలా స్క్రిప్ట్ రాసుకోవచ్చనమాట క్యాటలాన్ స్టూడియోలో. వెబ్‌యూఐ డాట్ ఓపెన్ బ్రౌజర్. అలాగే మీరు ఆ బ్రౌజర్‌ని క్లోజ్ చేయాలనుకున్నప్పుడు వెబ్‌యూఐ డాట్ క్లోజ్ బ్రౌజర్. Navigate to URL. Navigate to URL provided in the input cell. Web UI dot navigate to URL. ఇప్పుడు సపోజ్ మీరు ఒక బ్రౌజర్ ఓపెన్ చేశారు. ఒక యూఆర్ఎల్ లాంచ్ చేయాలనుకుంటున్నారు. ఆ టైంలో మీరు ఈ మెథడ్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ కీవర్డ్ అనేది వెబ్ యూఐ డాట్ నావిగేట్ టు యూఆర్ఎల్ http ఆఫ్ ఆర్ట్ ఆఫ్ టెస్టింగ్ డాట్ కామ్. అలాగే డిలీట్ ఆల్ కుకీస్. మీ మీ బ్రౌజర్లో ఏమైనా కుకీస్ మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు, స్క్రిప్ట్ ఫెయిల్ అవుతుంది కుకీస్ త్రూ. సో, అందుకని మీరు ఈ కీవర్డ్ అయితే రాసుకోవచ్చు. వెబ్ యూఐ డాట్ డిలీట్ ఆల్ కీవర్డ్స్ అని, ఆల్ కుకీస్ అని చెప్పి. అలాగే మీరు ఒక టైమ్ అవుట్ వాల్యూ సెట్ చేసుకుంటారు కదా, వన్ పేజ్ నుంచి నెక్స్ట్ పేజ్కి నావిగేట్ అవ్వడానికి, ఐ మీన్ పేజ్ లోడింగ్ టైం అని. ఆ టైంకి మీరు ఏ కీవర్డ్ రాయొచ్చు అంటే వెబ్ యూఐ డాట్ వెయిట్ ఫర్ పేజ్ లోడ్ ఆఫ్ సమ్ సెకండ్స్. అంటే 5 to 10 సెకండ్స్ టైం పెట్టుకోండి పేజ్ లోడ్ అవ్వడానికి. ఈ మెథడ్ అయితే మీరు యూజ్ చేయొచ్చు లైక్ ఈ కీవర్డ్ని. అలాగే రీఫ్రెష్ ద బ్రౌజర్. మీరు ఏదైనా బ్రౌజర్ని రీఫ్రెష్ చేయాలనుకున్నప్పుడు వెబ్ యూఐ డాట్ రీఫ్రెష్ అని ఇస్తే ఆ బ్రౌజర్ అనేది మీకు రీఫ్రెష్ అవుతుంది అనమాట. బ్యాక్ గోస్ బ్యాక్ టు ప్రీవియస్ యూఆర్ఎల్ ఇన్ ద బ్రౌజర్ హిస్టరీ. వెబ్ యూఐ డాట్ బ్యాక్. వెబ్ యూఐ డాట్ బ్యాక్ అనే కీవర్డ్ యూస్ చేసుకొని మీరు మీ బ్రౌజర్, ఐ మీన్ మీ పేజ్ నుంచి బ్యాక్కి వెళ్ళొచ్చు అనమాట. సో, అది ఇక్కడ చెప్తున్నారు. ఫార్వర్డ్, మీరున్న పేజ్ నుంచి నెక్స్ట్ యూఆర్ఎల్ నావిగేట్ అవ్వాలి. ఆ టైంలో మీరు ఫార్వర్డ్ యూస్ చేసుకోవచ్చు. గోస్ టు నెక్స్ట్ యూఆర్ఎల్ ఇన్ ద బ్రౌజర్ హిస్టరీ అని. వెబ్ యూఐ డాట్ ఫార్వర్డ్ అనే కీవర్డ్ మీరు యూస్ చేసుకొని నెక్స్ట్ పేజ్కి నావిగేట్ అవ్వచ్చు అనమాట. ఐ మీన్ ఫార్వర్డ్ అవ్వచ్చు బ్రౌజర్ హిస్టరీలో. వెబ్ ఎలిమెంట్ రిలేటెడ్ కీవర్డ్స్. వెబ్ ఎలిమెంట్ రిలేటెడ్ కీవర్డ్స్ ఏంటంటే క్లిక్, డబుల్ క్లిక్, రైట్ క్లిక్, చెక్, అన్చెక్. అండ్ దెన్ సెట్ టెక్స్ట్, select option by value, select option by label, select option by index. ఇవంతా మీకు దేని కిందకు వస్తాయంటే ఐ మీన్ వెయిట్ రిలేటెడ్ కీవర్డ్స్ అనమాట. లైక్ వెబ్ ఎలిమెంట్ కోసం మీరు ఫైండ్ చేసినప్పుడు ఆ, ఈ ఈ వెబ్ ఎలిమెంట్ రిలేటెడ్ కీవర్డ్స్ యూస్ చేసుకొని మీరు స్క్రిప్ట్ రాసుకుంటారు. మీరు సపోజ్ ఏదైనా బటన్ క్లిక్ చేయాలి, ఆ బటన్ని సింగిల్ క్లిక్కా, డబుల్ క్లిక్కా, లేకపోతే రైట్ క్లిక్కా ఇవన్నీ చేస్తారు కదా. సో, ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేసేటప్పుడు టెస్ట్ స్క్రిప్ట్లో ఈ మెథడ్ అనేది మీరు యూస్ చేసుకోవాలి. సిమ్యులేట్స్ మౌస్ లెఫ్ట్ క్లిక్ ఆన్ ఏ వెబ్ ఎలిమెంట్ లొకేటెడ్ బై ద ఫైండ్ టెస్ట్ ఆబ్జెక్ట్ మెథడ్. వెబ్ యూఐ డాట్ క్లిక్ ఫైండ్ టెస్ట్ ఆబ్జెక్ట్. ఏదైతే మీరు ఆబ్జెక్ట్ ఫైండ్ చేస్తున్నారో ఆ బటన్ది, అది మీరు ఫైండ్ టెస్ట్ ఆబ్జెక్ట్లో పెట్టుకొని ఆ బటన్ నేమ్ అనేది ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటారు స్క్రిప్ట్లో. జస్ట్ కీబోర్డ్ నేమ్ వచ్చి క్లిక్ అనమాట. క్లిక్ యూస్ చేసుకుంటారు. అలాగే డబుల్ క్లిక్, సిమ్యులేట్స్ మౌస్ డబుల్ క్లిక్ ఆన్ ఏ వెబ్ ఎలిమెంట్. వెబ్ యూఐ డాట్ డబుల్ క్లిక్ ఆఫ్ ఫైండ్ టెస్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ పేజ్ నేమ్. ఆ పేజ్ నేమ్ మీరు ఏదైతే డబుల్ క్లిక్ చేయాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ని, దానికి మీరు డబుల్ క్లిక్ కీవర్డ్ అనేది యూస్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటారు అనమాట ఆబ్జెక్ట్ని ఫైన్ టెస్ట్ ఆబ్జెక్ట్లో. తర్వాత మీకు స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది అనమాట. అలాగే రైట్ క్లిక్ అనే వెబ్ ఎలిమెంట్ వెబ్ యూఐ డాట్ రైట్ క్లిక్ ఫైన్ టెస్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ పేజ్ హోమ్ బటన్ సబ్మిట్.
నేను చెప్పాను గదండీ! మీరు ఏ ఏ ఎలిమెంట్ అయితే క్లిక్ చేయాలనుకుంటున్నారో దానికి రైట్